దేవాది దేవాని రాజాది రాజాని దేవాది దేవాని రాజాది రాజాని జ్యోతిగా జగమునకు వచ్చే జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ స్తోత్రము పాడి పోగాడేదాను దేవాది దేవానిను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను దేవాది దేవానిను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించేను మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించేను నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ స్తోత్రము పాడి పోగాడేదాను దేవాది దేవానిను రాజాది రాజానిను మ్రొక్కి కీర్తించేదాను దేవాది దేవానిను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదాను. బైబిల్ కోరస్ పాడదాం. బైబిల్ కోరస్ వాగ్దానములన్నీ నావే ఆది ఆద్యయాగు వరుస వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానములు వాగ్దానములన్నీ నావే every promise in the book is mine every chapter every verse every line all the blessings all this divine every promise in the book is mine. బలలో ప్రవేశించక ముందు దేవుని వాక్యాన్ని విని మన జీవితంలో సరిచేసుకొని అది చక్కబరుచుకొని పరిశీలించుకొని బలలో మనము పాల్పొందాం.
పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? 11వ అధ్యాయము 28వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ వాక్యం నెలకు ఎన్నిసార్లు వింటారు మీరు? చెప్పండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే అంటే ఈ వాక్యం ప్రతి ఆదివారం ఫస్ట్ మనకి ఇది ఏదో ఒక సందర్భంలో చెప్తానే ఉంటారు. మళ్ళీ దాంతోపాటు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అంటే ఆరాధన. అయితే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రెండు మాటలు మనం వింటాం. అంటే మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఎన్ని వాక్యాలు వస్తాయి చెప్పండి? మందిరానికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు బైబిల్ చూడాల్సిన అవసరం కూడా లేదు. 2 వాక్యాలు ఖచ్చితంగా మినిమం వస్తాయి. ఏంటివి అవి? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. తర్వాత రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఏంటిది? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. అంటే మనం మందిరానికి వచ్చే దేనికోసం అంటే ఒక అభ్యాసం కోసం, అంటే ఒక ప్రాక్టీస్ కోసం. మన జీవితంలో స్పిరిచువల్ లైఫ్ ప్రాక్టీస్ కోసం మందిరానికి వస్తాం. దేనికోసం చెప్పండి? ఆత్మీయ జీవితాన్ని ఆ అభ్యాసం చేయడం కోసం వస్తాం. వచ్చినప్పుడు ఆ అభ్యాసం నుంచి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలన్నప్పుడు ఈ 2 వాక్యాలన్న మినిమం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనం మరి ఇన్ని రోజులు గుడికి వస్తున్నాం. ఈ యొక్క బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలుసా? చాలా తక్కువ మంది తెలుసు. అందరూ నోరు తెరవట్ల. తర్వాత పాత నిబంధన గ్రంథం అని ఒకటి, కొత్త నిబంధన గ్రంథం ఒకటి, 2 ఉంటాయని చెప్పి తెలుసా? తర్వాత దాంట్లో ఏ గ్రంథం ఎక్కడ ఉంటుందని చెప్పి తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీరు చదవాలి. ఈ సెలవులు ఇవన్నీ సమ్మర్ కదా, ఎండాకాలం, పిల్లలకి సెలవులే, మీకు సెలవులే. ఇంట్లో కూర్చొని ఉంటారు. మధ్యాహ్నం పూట కూర్చొని ఉంటారు, లేకుంటే ఉదయం కూర్చొని సాయంత్రం కూర్చొని ఉంటారు. అటు ఇటు తిరిగి 4 మాటలు వినేదానికంటే, 4 మాటలు మాట్లాడేదానికంటే కూర్చొని మనకు చదువు రాకుంటే పిల్లల దగ్గరగా ఒరే ఏమున్నాయిరా చెప్పురా, వింటాను, నేను నేర్చుకుంటాను అని చెప్పడం కానీ, అటు నేర్చుకోవడం కొంతవరకు మంచిది. కాబట్టి అదే తాత్పర్యంతో మనం ఈ నెల 15వ తేదీ ఒక ఎగ్జామ్ కూడా పెడుతున్నాం. అందరూ దాన్ని పార్టిసిపేట్ చేయాలని. ఎంతమంది తెలుసు ఎగ్జామ్ ఉందని? ఒక పరీక్ష పెడుతున్నారు ఆన్లైన్లో. తెలుసా అందరికీ? తెలియకుండా ఇప్పుడు చెప్తున్నాను. ఆన్లైన్లో ఒక పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష రాసి ఫస్ట్ ఎవరికి వస్తారో వాళ్ళకు 5,000 బహుమతి కూడా ఇస్తున్నారు. 5,000 బహుమతి ఇస్తున్నారు. ఎందుకు అంటే మీరు కొంచెం నేర్చుకుంటారనే ఉద్దేశంతో, కొంచెం బైబిల్ నేర్చుకొని కనీసం అప్పుడు రాకున్నా కూడా ఆ క్వశ్చన్లన్నీ తీసుకొని మీరు వాటన్నిటికీ ఆన్సర్లు చేసుకుంటే మీకు బైబిల్లో 100 విషయాలు తెలిసినట్లు. అర్థమవుతుందా? 100 బిట్లు మీకు ఎగ్జామ్ పెడుతున్నారంటే 100 విషయాలు మీరు తెలుసుకోవాలని ఇష్టం. ఓకే, దాని ఎంట్రీ ఫీజు చాలా తక్కువ, 100 రూపాయలు పెట్టాం. 100 రూపీస్ మాత్రం పెట్టాం. సో అది మీరు ఎంటర్ అయిపోతే మీకు ఒక 50 నిమిషాల పరీక్ష ఉంటుంది. 100 బిట్లు 50 నిమిషాలు. మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రెగ్యులర్గా మీరు రోజు మందిరంలో కూర్చొని వాక్యం వినే వాళ్ళందరూ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ క్వశ్చన్ ఏమైనా రాలేదనంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని మందిరానికి వస్తే మీకు దానికి సమాధానం కూడా చెప్తాం, ఏంటి ఆన్సర్ అని. అంటే మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన, అంతే.
మందిరంలో ఏదో మందిరానికి వస్తున్నారు పోతున్నారని కాదు, కానీ ఏదో ఒకటి నేర్చుకుంటే దాంట్లో మీకు కనీసం ఒక 100 విషయాలు ఒక వారంలో నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. కనీసం 100 విషయాలు నేర్చుకుంటారు కదా అనేది తాత్పర్యం. వీలైతే దానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం అందుకే నేను ఏంటంటే చెప్పేది, మనం ఏదో వెళ్తున్నామని కాకుండా రెగ్యులర్గా వచ్చే మాటలు ఎప్పుడైతే 1 కొరింథీయులకు 11:28 అంటేనే టకన నోట్లో నుంచి వచ్చేసేయాలి బయటికి, అంతే. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ఒకవేళ ఆరాధన వాక్యం అని పొరపాటుని ఈ వాక్యం చదివాను అనుకోండి, మీరందరూ ఇలా చూడాలి, అంటే ఇది ఆ వాక్యం కదా అని, అంటే మైండ్లోకి అలా ఇంజెక్ట్ అయిపోవాలి. ట్యాబ్లెట్ కాదు, ట్యాబ్లెట్ వేసుకుంటే దాని ఎఫెక్టు 2-3 గంటలు 4 గంటలకు వస్తుంది. అదే ఇంజెక్షన్ అయితే వెంటనే వస్తుంది. అలా ఇంజెక్ట్ చేసుకోవాలి దేవుని మాటలన్నింటినీ, ఇంజెక్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, చూడండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఏమిటది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమాలను దాచిపెడితే వర్ధిల్లరంట, కానీ దానికి ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతారంట. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, ప్రేమగల నాయన, ఘనమైన తండ్రి, ఎంతో గొప్పవాడు నాయన, అద్భుతములు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు తండ్రి, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం ప్రభువా. మరి ఆ పాటలలో, ఆరాధనలో మరి ఆరాధన వాక్యంలో మీ యొక్క కృపను మాకుపై చూపించినందుకు ఎంతో ఆశిస్తున్నాను తండ్రి. ప్రభువైనా మీ యొక్క ప్రేమను, ఎంతో వాడబారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రభువైనా కోపించుచునే వాత్సల్యత చూపించేటువంటి ప్రేమ, మేము బాధపడుతున్నప్పుడు మా కొరకు బాధపడిన ప్రేమ, ఆ బాధల నుండి మమ్మల్ని విమోచించిన ప్రేమ, ప్రభువైనా మమ్మల్ని ఏర్పరచుకున్న ప్రేమ, ఇటువంటి ప్రేమతో, అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. మా కోసం సెలవులో మీ ప్రాణం అర్పించావు తండ్రి. ప్రభువా నాయన, ఇంత ప్రేమ చూపించినందుకు నేను కూడా ఏమి ఇవ్వలేను ప్రభువా, ఏమి ఇవ్వలేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. తండ్రి నాయన, మరి యొక్క బల వర్తమానంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా అంత ప్రేమ చూపించావు, మరి మా నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభువా. మరి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేము కూడా చూసుకొని ప్రభువా దాని ప్రకారం బలలో చేయవేయగలిగినట్లు సహాయం చేయండి ప్రభువా. నీ శరీరముకు, మీ రక్తమునకు సాదృశ్యమైన యొక్క బలలో మేము ప్రభువా మరి పరీక్షించుకున్న వాళ్ళమై, పరిశీలించుకున్న వారమై చేయవేయగలిగినట్లు సహాయం చేయండి. కనికరించి కృప చూపించమని, తోడుగా ఉండమని ప్రభువా, తోడుగా ఉండమని ప్రభువా. మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచండి ప్రభువా. మీ యొక్క సింహాసనం మా మధ్యలో ఉంచండి ప్రభువా. మీరే రాజుగా మా అందరి హృదయాల్లో ప్రవేశించండి. అందరినీ పరిశోధింపచేయండి, పరిశీలించండి, పరీక్షించండి ప్రభువా. మరి యేసయ్యా, నన్ను కూడా నీ నోటికి బోరగా వాడుకోనండి ప్రభువా. అయోగ్యుని, అపాత్రుని ప్రభువా క్షమించండి. నీ సేవకు వాడుకోనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం రోజు లేచిన వెంటనే మనం అనుకునేది ఏంటి? ఈ నిన్నటికి ఈ రోజుకి నా జీవితంలో ఇంప్రూవ్మెంట్ ఏంటి, వర్ధిల్లత ఏంటి? లేకుంటే నిన్న నా దగ్గర 10 రూపాయలు ఉంది, ఈరోజు 10 రూపాయలు ఉందా, లేకుంటే 5 రూపాయలు ఉందా, 15 రూపాయలు ఉందా అని చెప్పి మనం ఆలోచిస్తాం, అంతేనా? కనీసం డబ్బుల విషయంలో అయినా నిన్న నా దగ్గర 10 రూపాయలు ఉంది, ఈరోజు కనీసం ఎంత ఉండాలి? 10 రూపాయలన్నా ఉండాలి. దానికి తగ్గిందంటే ఏమవుతున్నట్లు? నాలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అనేది పోయింది. అదేవిధంగా మనలో అభివృద్ధి లేకపోవడానికి కారణము ఏమిటంటే ఇక్కడ అతిక్రమములను దాచిపెట్టడం అంట. మన ఆత్మీయ జీవితంలో కానీ, మన దైనందిక జీవితంలో కానీ మనం ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నాం, ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం,
ఎందుకు మన జీవితంలో మనకు వర్ధిల్ల అనేది లేదు అని అంటే ఒకే ఒకటి, దానికి మూలం ఏంటి? అతిక్రమములను దాచిపెట్టుట. మరి అతిక్రమములు అంటే ఏంటివి? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మరి పాపము చేయడమే ఈ అతిక్రమములను దాచిపెడతాం. కాబట్టి పాపము ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఏముంటుందంట? వర్ధిల్లుట అనేది ఉండదంట. పాపము చేసే వాళ్ళల్లో వర్ధిల్లడం అనేది ఉండదంట. మరి పాపము చేసే వాళ్ళలో వర్ధిల్లడం అనేది లేకుంటే మనం వర్ధిల్లడం ఎలా? వర్ధిల్లాలి కదా, రోజు రోజుకు ఇలానే బతకలేంక వర్ధిల్ అనేది కావాలి. మరి ఎలా కావాలి? ఏమి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏమి మనం అతిక్రమిస్తున్నాము, ఒకవేళ అతిక్రమిస్తుంటే ఏ విధంగా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతుందంట? కనికరము పొందాలి. అది మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? ప్రభువా, నువ్వు ఈ ఆజ్ఞ ఇచ్చావు, ఆ ఆజ్ఞను నేను ఈ విధంగా వీడిపోయాను, మితమీరాను, కాబట్టి ఇప్పుడు ఆ ఆజ్ఞను మళ్ళీ నేను పాటిస్తాను, నన్ను క్షమించు అని ఆ ఆజ్ఞను మళ్ళీ మనం వాడుతూ ఉంటే, ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. క్షమించి మళ్ళీ మన యొక్క జీవితంలో అభివృద్ధి అనేది కలుగచేస్తాడంట. చూద్దాం దేవుడు మనకి ఎటువంటి ఆజ్ఞని ఇచ్చాడో చూద్దాం. యోహాను పత్రిక 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదవాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చాలక్క చూసినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. వామ్ము, ఆరాధన వాక్యం అంతా చాలా బాగున్నది. ఆగాపే ప్రేమ, దేవుడు ఇట్లా ప్రేమించాడని. కానీ దేవుడు ఏం చేశాడు? నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ఏంటంటున్నాడు? రిక్వెస్ట్ అనట్లా. దేవుడు విన్నపం అని చెప్తున్నాడా? చెప్పట్లా. ఏమంటున్నాడు? ఆజ్ఞ అంటున్నాడు. మరి ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. ఓరని మళ్ళీ మోసం వచ్చేసింది. ఏంటిది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా ఏం చేయాలంట? అలానే ప్రేమించాలంట. ఒకవేళ అటువంటి ప్రేమలో మనం ఉన్నామో లేదో అని టెస్ట్ చేసుకొని ఉంటే బల్ల, లేకుంటే కాదు. దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభువా, నిజంగా నేను పాపిని ప్రభువా, నువ్వు అంత ప్రేమ చూపించావు, అంతలో నేను ఒక 10% కూడా మా ఇంట్లోకి చూపించట్లేదు, బయట చూపించట్లేదు, ఎక్కడ చూపించట్లేదు, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి పాపం ఒప్పుకొని మళ్ళీ మనము ఆ బలలో చేయి వేయచ్చు. ఓకే, కాబట్టి చూడండి ఎటువంటి ప్రేమ ఇది. మళ్ళీ ప్రేమించాలన్న, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని కొత్త ఆజ్ఞ. అందుకే మన భారతదేశం కూడా ఏం చేసిందంటే ప్రతిజ్ఞ చెప్పింది. అందరికీ స్కూళ్ళల్లో కూడా ప్లెడ్జ్ చెప్పిస్తాం. ఏమని ప్లెడ్జ్ చెప్తారు చెప్పండి? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. మరి దేశంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. మరి దేశంలో ప్రజలు ఉన్నారు. ప్రజలంటే ఎవరు? ఏ ప్రజలు? ఒక కులానికి చెందిన ప్రజలా? లేకుంటే నల్లళ్ళు ప్రేమించుకోవచ్చు, నల్లళ్ళు ప్రేమించుకోకూడదని ఏమైనా రూల్ ఉందా? లేదంటే తెల్లళ్ళు మాత్రం ప్రేమించుకోవాలని రూల్ ఉందా? ఆట లేదు. ఏం చేయాలంట? అందరినీ ప్రేమించాలంట. భారతదేశాన్ని ప్రేమించాలంట. అక్కడ కులము లేదు, రంగు లేదు, తర్వాత ఇంకా మతం లేదు, ఏమీ లేదు. అందుకే బైబిల్ గ్రంథం ఎవరి కోసం అంటే అందరి కోసం అంట. దేవుడు ఎవరి కోసం చచ్చిపోయాడు అంటే అందరి కోసం అని చెప్పి చెప్తాం. అందుకే మనం కూడా ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి.
అందరినీ ప్రేమించాలి. మరి అందరినీ ఎలా ప్రేమించాలి? దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో అలానే నువ్వు కూడా అందరినీ ప్రేమించాలి. నువ్వు ఎలా ప్రేమించాడో దేవుడు అలానే అందరినీ ప్రేమించాలి. ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మనం చూసినట్లయితే భూమి మీద దేవుడు మరి ఈ విధంగా పుట్టించాడు మనల్ని. ఆయన స్వరూపంలో మనల్ని పుట్టించాడు. మరి అలాంటప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు మనుషులను, పక్క వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అసలు ఎందుకు ప్రేమ లేదయ్యా అనంటే దానికి ముఖ్య కారణం ఏంటంట? అక్రమము విస్తరించడం చేత. ఎందుకు? ఏమిటి అక్రమం అంటే? క్రమము కానిది అక్రమం. క్రమము కానిది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అరే ఆడ మీకు అందరికీ అన్నం పెడుతున్నారు కాబట్టి లైన్లో వెళ్ళండిరా అంట. లైన్లో వెళ్ళండిరా అంట అంటే ఒక పెద్ద లైన్ ఉంటుంది. లైన్ ఉండి మనం లాస్ట్ వస్తాం. లాస్ట్ వచ్చి అక్కడ చూసి ఏం చేస్తాం? ముందుకెళ్ళి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? వాడిని పట్టుకుంటాం, వీడిని పట్టుకుంటాం. ఒరే నన్ను ఆడికి తీసుకోవో, ఇడికి తీసుకోవో, నన్ను తీసుకో, మొత్తానికి ఆడ వీళ్ళందరికంటే ముందు నాకు అన్నం పెట్టు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే ఇటువంటివి మన దైనందిక జీవితంలో ప్రతి క్షణం మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి ఒక్కటి నాకే కావాలి, నేనే ఉండాలి, నేనే చెయ్యాలి, నేనే చూడాలి. అక్కడ ఏమన్నా జరుగుతుంటే అక్కడ సీఎం మీటింగ్ కానీ మన మనసులో కొంతమంది మనసులో అనుకుంటుంటారు ఏంటంటే ఆ సీఎం ప్లేస్లో నేనైతే ఉంటే ఏమవుతుంది, నేనే ఉంటే ఎలా ఉంటాను. కాబట్టి ఇది క్రమం కాదు. మన జీవితంలో ఎప్పుడైతే మనం నేనైతే అని అనుకుంటున్నామో మనలో ఎవరున్నారు? సైతానుడు. సైతాన్ యొక్క ఆలోచనలు అవన్నీ. ఒకవేళ నేనైతే ఇలా చేస్తాను చూపించి ఏం చేశాడు? దేవునికి భూమి అంతా చూపించాడంట. చూపించి ఏమడిగాడు? ఇదంతా నాది, నాకు అప్పగించబడింది, నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇస్తానని చెప్పాడంట. ఎవరు చెప్పారన్నమాట? సైతాను చెప్పాడు. కాబట్టి సైతాన్ యొక్క ఆలోచనలన్నీ ఏంటంటే ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాకు సంబంధించింది, ఇది నేనే చేయాలి, ఇది నేనే ఉండాలి, ఇక్కడ నేనే చూడాలి, ఇక్కడ నేనే వినాలి. ఇదంతా ఈ మాటలన్నీ ఎవరివి? సైతాను మాటలు. ఒకవేళ మన నోట్లో నుంచి అటువంటి మాట వచ్చిందంటే దేవుడా నన్ను క్షమించు నాయన, నాలో ఎవరు వస్తున్నాడు? సైతాను వస్తున్నాడు. ఈ సైతాన్ నుంచి నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే సైతాన్ అనేవాడే మన నోట్లో నుంచి, మన హృదయంలో నుంచి ఇటువంటి ఆలోచనలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అరే చూడు, ఒకవేళ నువ్వే ఉంటే ఏం చేస్తావు అక్కడ? ఇంకా కొన్నిసార్లు అంటాం, అదే నేను పాత మనిషిని అయితే ఏం చేస్తానో తెలుసా అంటే ఇంకా నీలో ఏం పోలేదు? పాత మనిషి పోలా, పాత మనిషి గుర్తొస్తున్నాడు. పాత మనిషి గుర్తొస్తున్నాడు అంటే ఇంకా నీలో ఏం చావలేదు? పాత మనిషి చచ్చిపోలా. మరి ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? బాప్తిసం దేనికోసం తీసుకుంటున్నాం మనం? బాప్తిసం అంటే ఏంటి? ఇదిగో నేను లోకానికి చచ్చిపోతున్నాను, లోకంలో ఉండే పాపానికి నేను సమాధి చేయబడుతున్నాను. లోకంలో ఉండే పాపానికి సమాధి చేయబడితే సమాధి చేసిన దాన్ని మళ్ళీ మనం పైకి లేపుతామా? సమాధి అంటే సమాధి లోపల ఎలా ఉంటుంది? కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, వాసన వస్తుంటుంది. ఆ వాసన వచ్చేదాన్ని పైకి లేపి అంత బాగా వాసన చూసుకుంటున్నావు నువ్వు. అటువంటి పాపములో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే అక్రమము విస్తరించుట చేత. క్రమము కానిది క్రమాన్ని మనము ఆశించడం వల్ల, క్రమము కాని దాన్ని మనము ఉపేక్షించడం వల్ల, క్రమము కాని దాన్ని మనము మన జీవితంలో పెంపొందించుకోవడం వల్ల మనకు ఏం చేస్తున్నాం? మనం పాపాన్ని పెంచుతూ పోతున్నాం. ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. చూడండి, మనమే ఆలోచించండి. డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఊరికనే రావుగా, వస్తాయా?
రావు, ఊరికనే రావు. కాబట్టి డబ్బులు సంపాదించాలంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నా జోబులో 100 రూపాయలు కావాలి. ఎలా వస్తే 100 రూపాయలు? ఎవరినో ఒకరిని మోసం చేస్తాం, ఎవరినో ఒకరికి అబద్ధాలు చెప్తాం, ఎవరో ఒకరికి లేనిపోని మాటలు చెప్తాం. ఇంకా కొంతమంది ఉంటారు, నా దగ్గరకు వస్తారు కొంతమంది, సార్ ఒక 200 ఇస్తారా, జీతం వస్తానే ఇస్తానంటాడు. తీసుకుంటాడు, కనపడ్డు. ఇంకా జీతం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ డబ్బుల విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ మాట్లాడతారు. మళ్ళీ నెల ఎండింగ్కి వచ్చేసరికి సార్ 200 ఇస్తారా, మొన్న ఇంతకుముందు 200 ఇవ్వాలా, ఇప్పుడు ఈ 200 ఇవ్వండి, 400 కడితే ఇచ్చేస్తాను. ఆ 200 రావు, ఇది రావు. అంటే మన బయట ఎలా ఉందంటే అంత అక్రమమే, క్రమం లేదు బయట, అంత అక్రమమే. ఇటువంటి అక్రమం వల్ల మనలో ఏమవుతుంది? ప్రేమ చల్లారు. ఇప్పుడు నేను చూడండి, ఫస్ట్ 200 ఇచ్చాను, సంతోషంగా ఇస్తాను. ఇచ్చేటప్పుడు ఏమనుకుంటాను, సరే ఇవ్వకుండా పోనీలే అని చెప్పి అనుకుంటాను. కానీ ఏం చెప్తే నేను మళ్ళీ ఇస్తాను సార్ అంటాడు. నెలాఖరులో మళ్ళీ ఏమంటారు, ఇంతకుముందు 200, ఇప్పుడు 200, మొత్తం 400 జీతం వస్తానంటాడు. అది కూడా పోతుంది. అప్పుడు నాకు ఆయన మీద ఉండే ప్రేమ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోయింది? కారణం ఏంటి? క్రమము కానిది చేయడం వల్ల, అక్రమము చేయడం వల్ల. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. అక్రమము వలన మన ప్రేమ చల్లారుతుందా, లేదా క్రమమైన జీవితంలో మనము ఒకరి దగ్గర నుండి ప్రేమను సంపాదించుకోగలుగుతున్నామా? క్రమమైన జీవితంతో మనము ఒకరి దగ్గర నుండి ప్రేమను సంపాదించుకోగలుగుతున్నామా అనేది మనము ఆలోచించుకోవాలి. కొన్ని విషయాలు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. చూడండి, సో మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ? కొత్త ఆజ్ఞ ఏమిచ్చాడు? చెప్పాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఏముంది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ప్రేమించాలి. చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని ప్రేమించువారు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రేమించువాడు ఎవరిని ప్రేమించాలంట? తన సహోదరుని కూడా ప్రేమించాలంట. మరి సహోదరుని ప్రేమించాలంటే ఎలా? సహోదరుని అందరూ ఇష్టపడతాం కదా, సహోదరుని ప్రేమిస్తాం కదా, ప్రేమించమా? కానీ అన్ని విషయాలలో ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం మన సహోదరుని ప్రేమించాలంట. ఆయన మనలను ప్రేమించినట్లు మనము కూడా మన సహోదరుని ప్రేమించాలంట. చూడండి, ఇంకొక మాట, సహోదరునే కాదు, మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. నీవు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞ, వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదని నీతో చెప్తున్నాను. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు నెరవేర్చినడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. కాబట్టి మనము బాగుగానే ప్రవర్తించాలంటే ఇంకోటి ఏం చేయాలంట? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలంట. ఇంకొక మాట చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. నెరవేర్చిన వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. కాబట్టి దేవుని పిల్లలను ప్రేమించాలంట.
ఎవరిని ప్రేమించాలి? దేవుని పిల్లలను ప్రేమించాలి. మరి దేవుని పిల్లలను ప్రేమిస్తే అక్కడ మనకేమవుతుంది? దేవుని ప్రేమించినట్టే. దేవుని పిల్లలను ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్ను ఒక్క మాటతో సంపూర్ణమైంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చాలా వాక్యాలు చూసాం, 2-3 వాక్యాలు చూస్తూ వచ్చాం. ఈ వాక్యాలన్నిట్లో ఏముంది? నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను, ఒక మాట చెప్పాను. ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, దేవుని పిల్లలను ప్రేమించు. సహోదరుని ప్రేమించు, దేవుని పిల్లలను ప్రేమించు. నా ఆజ్ఞను గైకొనుము. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను గైకొంటే మనం ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటాం. ఏమి ఆజ్ఞ ఇచ్చాడు అనంటే, ఏమి ఇచ్చాడు ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము. ఈ యొక్క ఆజ్ఞను ఇచ్చాడు. తర్వాత రెండోగా చూసినట్లయితే ఈ యొక్క సమాజంలో ఎవరు నరహంతకుడు చెప్పండి? ఎవరిని కోర్టు వచ్చేసి నరహంతకునిగా తీర్పు తీరుస్తుంది? ఎవరినైనా మనిషిని చంపితే వాడు నరహంతకుడు, మనిషిని చంపినోడు నరహంతకుడు, అంతేనా? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. కాబట్టి నరహంతకునికి వచ్చే శిక్ష ఏంటి? నిత్య జీవమును కోల్పోవడమే. నిత్య జీవం కోల్పోవడం అంటే, నిత్య జీవం ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. కాబట్టి పరలోకాన్ని కోల్పోవడమే. రోజు మందిరానికి రావచ్చు, బైబిల్ బాగా చదవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పచ్చు, ప్రార్థన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నీకేమైపోతుంది? నిత్య జీవము లేకుండా పోతుంది. నిత్య జీవం ఉండదు అంటే పరలోకాన్ని దేవుడు మనకు దూరం చేస్తాడు. కాబట్టి ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, రెఫరెన్స్లు ఎక్కువ చెప్తున్నాను కావాలని. ఈ రెఫరెన్స్ అన్నిట్లో నుంచి కొన్ని బిట్లు వస్తాయి రేపు ఎగ్జామ్కి. 5వ అధ్యాయం 21వ వచనం చెప్పండి. చెప్పినది ఏమనగా, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ఎంత మాటలు ఇవి! సహోదరుని ప్రేమించాలంట. సహోదరుని ప్రేమించడం ఆయన ఇచ్చిన ఆజ్ఞను గాయకొనడం. సహోదరుని ద్వేషించడం ఆయన ఆజ్ఞను మీరడం. సహోదరుని ద్వేషించువాడు నరకానికి పాత్రుడు. సహోదరుని ద్వేషించువానికి నిత్య జీవం అనేది ఉండదు. కాబట్టి పరిశీలించుకుందాం. దేవుడు మనల్ని అంత ప్రేమతో ప్రేమించినప్పుడు మనము మన సహోదరుని మీద ఇటువంటి ప్రేమను చూపిస్తున్నామా? మన సహోదరుని మనం ప్రేమిస్తున్నామా? చెప్పండి. మన సహోదరుని మనము ప్రేమిస్తున్నామా? మన సహోదరుని మనం ద్వేషించచ్చా? కోపపడకూడదంట. ద్వేషించడం అనేది పక్కన పెడితే మనం కోపపడకూడదంట. మరి కోపపడకుండా ఎలా? కోపపడమే పాపం అంటున్నాడు. సహోదరుని మీద కోపపడమే పాపం అని చెప్పి అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం.
తన ప్రాణమును పెట్టెను, కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. దీని వలన ఆయన ప్రేమ ఎట్టిదని చెప్పి తెలుసుకుంటున్నాము. కాబట్టి ఆయన ప్రేమ ఎటువంటిదంటే ప్రాణం పెట్టేటువంటి ప్రేమ, ద్వేషించే ప్రేమ కాదు, ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కనీసము వాడు నష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం అంటే డబ్బు రీత్యా సహాయం చేయలేకపోయినా కొన్ని మాటలైనా నష్టపోకుండా కొన్ని మాటలైనా చెప్పగలిగేంత స్థితిలో మనం ఉండాలి. అటువంటి ప్రేమను మనం మన యొక్క సహోదరుని మీద చూపించాలి. లేదు వాడు నష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా నష్టపోని వాడని చెప్పి మనం మనసులో అనుకుంటే ఆ మనసులో అనుకునేది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. పక్కన వాళ్ళు ఎవరు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనము ఎటువంటి ప్రేమను కలిగి ఉంటున్నాం? సహోదరుల మీద మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉంటున్నాం? దేవుని యొక్క ప్రేమ వచ్చేసి ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. అటువంటి ప్రేమను మనము మన సహోదరుని మీద చూపిస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడోగా చూసినట్లయితే ఇక్కడ చూస్తే మనము ఏం చేస్తున్నాం ఎప్పుడు కూడా చూడండి. లేవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఏంటిది? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది ఇంకొక ప్రేమ. ఎటువంటి ప్రేమ ఇది? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా నిన్ను వలె నీ పొరుగు వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. మరి కీడుకు ప్రతి కీడు ఎలా చేయకుండా ఉంటాం? మనకి ఎవరైనా కీడు చేస్తే వానికి మంచి చేయడానికి మన మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది, కొంతమంది పిలిచి ప్రార్థన చేయండి అని అంటారు. ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మన నాశనం కోరుకున్న వాళ్ళు, వీడు ఎప్పుడెప్పుడు చస్తాడా అని చెప్పి కోరుకున్న వాళ్ళు, వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని చెప్పుకునే వాళ్ళు ఆలోచించిన వాళ్ళు. దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చేయమంటాడు? ప్రార్థన చేయంటాడు. ప్రార్థన చేయంటే నోట్లోంచి ఏం రావాలి? మాటలు రావాలి. ఏమని మాటలు రావాలి? వాళ్ళని కాపాడమని మాటలు రావాలి. వాళ్ళని ఆశీర్వదించమని మాటలు రావాలి. ఈ మాటలన్నీ రావాలి ఎప్పుడు? కాబట్టి కీడుకి ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు. వాళ్ళు మన గురించి ఆలోచించవచ్చు, వాళ్ళు మనల్ని ఏదో చేయాలని చెప్పి చేసిండొచ్చు, కానీ నిజముగా మనం మోకరించి ప్రభువా ఈ విధముగా వాళ్ళు నా కోసం చేస్తున్నారు, వాళ్ళను కాపాడు అని చెప్పి మనం చేస్తే మనం కీడుకు ప్రతి కీడు చేయకుండా చేసినట్లు, అంటే దేవుని ఆజ్ఞను పాటించినట్టు. దేవుని ఆజ్ఞను పాటిస్తే మనకేముంది? పరలోకం ఉంది. ఈరోజు మధ్యాహ్నం మనకేముంది? దేవుని ఆజ్ఞను పాటిస్తే ఈ బల్ల ఉంది. కాబట్టి ఈ బలలో మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా కీడుకు ప్రతి కీడు చేశామా? చేసింటే మొట్టమొదటిగా మన హృదయంలో దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. రెండవదిగా ఈ ప్రార్థన మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా నీ కోసం నేను చెడుగా ఆలోచించాను, నన్ను క్షమించు అని చెప్పి ఒక మాట అడగాలి. సో ఆ మాట అడిగేదానికి ధైర్యం కూడా కావాలి. ఆ ధైర్యం దేవుడే ఇస్తాడు. ముందు మనం బలలో చేయి వేస్తే అటువంటి ధైర్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కాబట్టి పగ ఏమని చేస్తుందంట? కలహాన్ని రేపుతుందంట. అంటే మనలో ఏం ఉండకూడదు? పగ ఉండకూడదు. అంటే పగ ఉండకూడదు అంటే ఎప్పుడు ఉండదు?
ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు ఆ కీడుని ఏం చేయాలి? మర్చిపోవాలంట. అబ్బా, ఇది ఏం మాట ఇది! ఎవరైనా మన కీడు చేస్తే ఆ కీడుని ఏం చేయాలి? మర్చిపోవాలంట. మర్చిపోతే వాళ్ళ మీద ఏముండదు? పగ ఉండదు, కోపం ఉండదు. మరి ఆ విధంగా మనం చేస్తున్నామా? ఇంకొక మాట చూడండి, పేతురు ఏమంటాడు చూడండి. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. అబ్బా, మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. మా లాస్ట్ కూర్చునే వాళ్ళు వినాలి, అంత కష్టపడి వచ్చారు, 4 మాటలు వినాలి, మాట్లాడుకోకూడదు. ఇదేమి మధ్యాహ్నం షో కాదు, ఇది సినిమా షో కాదు. దేవుని మాటలు 4 మాటలు వినాలి. మాట్లాడుకుంటే ఎలా చెప్పండి? చూడండి, ఏంటంట? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారైన. మిక్కుటమైన ప్రేమ. మిక్కుటమైన ప్రేమ ఎటువంటిది? ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు వాళ్ళు తప్పులు చేస్తారు. తప్పు చేసి డాడీ ఐఎమ్ సారీ అని అంటాను. ఏమవుతుంది? వాడు చేసిన తప్పంతా మర్చిపోతాం. తప్పంతా మర్చిపోయి మళ్ళీ వానికి ఏం కావాలో అది మనం ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ లోకంలో ఎవడు నీకు సారీ చెప్పడు. కానీ మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వాడిని మనం ప్రేమించాలి. ఎటువంటి ప్రేమ? మిక్కుటమైన ప్రేమ అంటే కీడును మర్చిపోయేటువంటి ప్రేమ. మన పక్కవాడు మనకు చేసిన కీడును మర్చిపోయేటువంటి ప్రేమ. మర్చిపోవాలి. పగ ఉండకూడదు. ఈ పగ ఉంటే దేనికి దారితీస్తుంది? పగ ఉంటే దేనికి దారితీస్తుంది? కలహానికి దారితీస్తుంది. ఈ కలహం వల్ల ఏమవుతుంది? ద్వేషం అనేది వస్తుంది. కాబట్టి ఈ ద్వేషం ఉండకుండా, పాపం ఉండకుండా పరలోకానికి పోవాలని అంటే కీడును మనసులో నుంచి తీసివేయాలి. ఈరోజు దేవుడు మనకందరికీ చెప్పే మాట ఏంటి? ఎవరైనా మనకి ఇంతవరకు కీడు చేసి ఉంటే ఆ పేర్లన్నీ బుక్కులో రాసుకోకూడదు. ఆ పేర్లన్నిటినీ మనం ఎక్కడ రాసుకోకూడదు. ఏం చేయాలి? వాటి అన్నిటినీ తుడిచిపెట్టేసేయాలి. మన హృదయాన్ని ఎలా పెట్టుకోవాలి? క్లీన్గా పెట్టుకోవాలి. దేవునికి మాత్రమే స్థానం, కానీ పక్కన వాడి కీడికి ఇది స్థానము కానే కాదు. కాబట్టి కీడును మరచిపోయి ఏం చేయాలి? ప్రేలు చేయాలి, ప్రేమించాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. కాబట్టి ఆయన వాక్యం ఎవడైతే గైకొంటాడో, ఇది ఇంకొకటి మళ్ళీ, ఆయన వాక్యము గైకొనే వాణిలో, దేవుని వాక్యము గైకొనే వాళ్ళలో ఏముంటుందంట? ఆయన ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందంట. చూడండి, యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు ఏమవుతాడంట? అబద్ధికుడు. తర్వాత తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని అంటే ప్రేమిస్తాడు? ఎదురుగా దేవుడు తన సహోదరునికి పెట్టినప్పుడు నువ్వు వాడినే ప్రేమించలేకపోతే దేవుని ఎలా నువ్వు ప్రేమిస్తావు? కాబట్టి ఎంతో గూఢమైన మాటలు ఇవి, అర్థం చేసుకోవాలి. మనము ఏ విధముగా దేవుని ప్రేమను నలుగురికి చూపించాలి అనేది చాలా గూఢమైన మాటలు ఇవి. ఇది మనం ఎంత సమయం ధ్యానించినా కూడా ఆ సమయం సరిపోదు, అంత గూఢమైన మాటలు. ఇంకొక 2 మాటలు చూసుకొని బలలోకి ప్రవేశిద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక
4వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కాదమ్మా, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంట, ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నాడో వాడు దేవునితో కూడా ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొక మాట చూసినట్లయితే మనలని ప్రేమించే వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? మీరంటే ఎంతమందికి ఇష్టం? మీ ఇంట్లో మీరంటే ఎంతమందికి ఇష్టం? చెప్పగలరా? అందరికీ నేనంటే ఇష్టమని, చెప్పగలరా? తర్వాత సమాజంలో ఎంతమందికి మీరంటే ఇష్టం? మీ వీధిలో, మీ బంధువులలో ఎంతమందికి మీరంటే ఇష్టం? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇంకా కొంచెం బయటికి వెళ్ళిపోతే గిన మనల్ని ఇష్టపడే వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఉండరా? కాకపోతే మన ఒక ప్రేమ ఎలా ఉంటుందంటే, నాకు ఎవడైతే మంచి చేస్తాడో వానికి నేనేం చేస్తాను? మంచి చేయడానికి ఇష్టపడతాను. ఇక్కడ చూడండి, జనరల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒక అన్నం కానీ ఏదైనా పెట్టాలనుకున్నాము. వానికి ఎప్పుడు పెడతాం మనం? ఎప్పుడైనా వచ్చి, సార్ మీరు చాలా మంచోళ్ళు సార్ అసలు మీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే సార్ అని ఎవరైనా ఒక 4 మాటలు నాకు చెప్పాడంటే ఏం చేస్తానన్నా? టీ తాగుదాం పోదాం రండి అంట. అంతేనా? టీ తాగుదాం రండి అని అంటాను. లేదు, మా ఇంటికి వచ్చి ఇంకా కొంచెం మంచి మాటలు ఈ విధంగా నా కోసం చెప్పాడు అనుకోండి, టిఫిన్ చేస్తారా, లేదా మధ్యాహ్నం ఏమన్నా అన్నం తింటారా అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ప్రేమ, మన యొక్క ప్రేమ ఎటువంటిదంటే, మనం మనసుకు ఎవడైతే నచ్చుతాడో వాళ్ళనే ప్రేమిస్తాం కానీ, వాళ్ళనే ఇష్టపడతాం కానీ, మనల్ని ద్వేషించే వాళ్ళని ఏం చేయం? ఇష్టపడం. కానీ లోకంలో ఏముంది చూడండి, మీకా గ్రంథంలో రాస్తాడు. మీకా సువార్తలు ఏమంటాడు? మీకా గ్రంథం, క్షమించండి, మీకా రాస్తూ ఏముందంటే ఇక్కడ మీకాలో ఏముందిమ్మా? లోకమంతా ఎలా ఉందో మీకాలో చూపించాడు. ఏడవ అధ్యాయం చూసినట్లయితే, 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే చూడండి, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒడ్డును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్షణ దినం వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరేదులగుదురు. అబ్బా, అంటే మనం రోజు చూసేటువంటివన్నీ ఈ మీకా భక్తుడు రాసేసాడు. ఇవన్నీ జరుగుతాయి ఆ లోకంలో.
అన్నీ జరుగుతాయి. కానీ లాస్ట్లో ఏమంటున్నాడు? 7వ వచనంలో చూసినట్లయితే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును అని తర్వాత ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా యేసయ్యా, ఈ భూమి మీద అంతా చూస్తే నా బంధువులే, లేకుండా నా సమాజమే, నా వాళ్ళే, నా అందరు ఎలా ఉన్నారు? నాకు విరోధముగా ఉన్నారు. కానీ ఆ కీడునంతా నేనేం చేస్తున్నాను? మర్చిపోతున్నా. కీడును మర్చిపోయి ఏం చేస్తున్నాను? నీ కొరకే కనిపెట్టుకుంటున్నాను. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిచ్చే ఆజ్ఞ ద్వారా మనకిచ్చే ఆయన మాట ఏంటి అనంటే, కీడును మర్చిపోయి యెహోవా కొరకు ఎదురు చూచుట. మనకు ఎవరు కీడు చేసినా కూడా ఆ కీడును మర్చిపోవడమే వాళ్ళను ప్రేమించినట్లు. గుర్తుపెట్టుకోండి, కీడును మర్చిపోవడమే వాళ్ళని ప్రేమించినట్లు. వాళ్ళని ప్రేమించడం అంటే ఏదో పెట్టడం అని కాదు, కానీ వాళ్ళు చేసిన కీడును మర్చిపోవడం. మర్చిపోయి ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఆయనకు ప్రార్థన చేయాలంట. కాబట్టి మధ్యాహ్న కాలం సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇంకా కీడు ఏమైనా మనం గుర్తుపెట్టుకుంటున్నామా? మన మనసులో నేనైతే అనే సైతాను ఆలోచనలు మనలో ఇంకా ఉంటున్నాయా? నేనుంటే అనే సైతాను ఆలోచన ఉంటుందా? ఒకవేళ ఒకప్పటి నేను ఇప్పుడైతే అనేటువంటి ఆలోచనలు ఇంకా వస్తున్నాయా? అంటే ఇంకా మనలో సైతానుడు ఉన్నాడు. ఇంకా దేవుని ఆజ్ఞలు మనం పరిపూర్ణముగా పాటించట్లేదు. కాబట్టి పరిశీలించుకుందాం. ఆయన అగాపే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనం పాపం చేస్తున్నప్పటికీ ఆ పాపములో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమ ఆయనకు ఎలా వచ్చిందంటే, మనం చేసే పాపములను ఆయన మరిచిపోవడం వల్లే. ఆయన మరిచిపోవడం వల్లే అగాపే ప్రేమను ఆయన మన మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన మనకు ఇచ్చే కొత్త ఆజ్ఞ ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నీపై ఎవరైనా కోపం ఉంటే వాళ్ళ గురించి మర్చిపో, ఆ కీడు గురించే మర్చిపో. దాని ప్లేస్లో ఏం ఫీల్ చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడు. దేవుడి యొక్క లేఖన భాగములను ఆశ్రయించి దీవించునుగాక.
వారు కూడికలు గమనించండి. మరి బుధవారం మనకు బైబిల్ స్టడీ ఉంటుంది. 15వ తేదీ బుధవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. అలాగే 17వ తేదీ శుక్రవారము సంఘ ప్రార్థన ఉంటుంది. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు. శనివారము మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. శనివారము మధ్యాహ్నం 2 గంటల నుండి స్త్రీల కూడిక ఉంటుంది. ఆదివారం యథావిధిగా 10 గంటలకు ఆరాధన ఉంటుంది. వారి కూడికలన్నిటి కొరకై భారంగా ప్రార్థన చేయండి. ప్రతి కూడిక కూడా రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వంట చేయవారు కుమారి రాహేలు, తర్వాత చేపలు వేవారు విన్నీ ఇమ్మానుయేలు జయరాజు, వార పరిచర్య మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్య మనీ జెస్సీ, వీళ్ళిద్దరూ మరి మందిరాన్ని శుభ్రపరిచేటువంటి పరిచర్య. ఈ పరిచర్య అంతటి కొరకై అన్ని పనులు కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాలా. కనుక మీరు కూడా ఆసక్తి కలిగి వస్తే మీకు కూడా అప్పగిస్తాం. తర్వాత ఇప్పుడు చెప్పినట్లుగా మనకు బైబిల్ ఎగ్జామినేషన్, బైబిల్ క్విజ్ అంటారు. బైబిల్ క్విజ్ అది దానిలో 100 బిట్లు ఉంటాయి. మీకు అందరు చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. ఆ 100 బిట్లలో 100 బిట్లకు చాయిస్ ఉంటాయి కదా, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ చాయిస్ అంటే 4 ఆన్సర్లు ఉంటాయి. అంటే 4 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో ఒక ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా, ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు బాగా టచ్ ఉంటే, ఇప్పుడు చెప్పాడు కదా దేవుని వాక్యం వింటూ ఉంటే వారు దాన్ని పూర్తి చేయొచ్చు అని చెప్పాడు. కనుక మీరు పాల్గొనదలిచిన వారైతే టైము 15వ తేదీ లాస్ట్ సాయంత్రం 6 గంటల లోపల మీ పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకోవడానికి మరి ఒక్క 100 రూపాయలు పెట్టాం ఫీజు, ఎంట్రన్స్ ఫీజు. ఆ 100 రూపాయలు కడితే 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు మీ సెల్లో మీకు వస్తుంది ఆ క్వశ్చన్ పేపర్ లింక్ మీరు నంబర్ మీరు దాంట్లో ఇస్తారు కదా, మాకు లింక్ ఇచ్చినప్పుడు దాంట్లో మేము మీకు ఎగ్జామ్ పంపిస్తాం. 50 నిమిషాలే అంతే. 50 నిమిషాల్లో మీరు 4 ఉంటాయి అక్కడ, ఒకదాన్ని టిక్ వేయచ్చు అంతే. టిక్ వేస్తే ఒకవేళ మీరు గెలిచారనుకో ప్రోత్సాహకరంగా, ఇదేదో వేరే వ్యాపారం కాదు, 5,000 రూపాయలు మీకు బహుమతి. ఎవరైనా యవనస్తులు యవన పిల్లలు వెంటనే చూసిరా, తెలుగులోనే, ఇంగ్లీష్ ఏం కాదు, తెలుగులోనే. మన మందిరంలో ఉండే పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎవరు ఉండరు మందిరంలో. హుల్డా ఉంది, మణి ఉంది, సుజాత ఉంది, సుశీలమ్మ ఉంది, ఇంకా ఎవరు ఉన్నారు యవనస్తులు, చదువుకున్న వాళ్ళు చేతులెత్తండి. చదువుకున్న పిల్లలు దండిగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు చూడి, మీరందరూ రాయొచ్చు. రాస్తారా? చెప్పండి, రాస్తారా? 5,000 రూపాయలు క్యాష్. ఎంత? పెద్దలు కూడా రాయొచ్చు. మరి రాహేలమ్మ రాయొచ్చు, సుశీలమ్మ రాయొచ్చు, సుశీలమ్మ అంట, స్వార్థమ్మ రాయొచ్చు. అందరూ అయితే దాన్ని తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకున్న వాళ్ళు రాయొచ్చు. ఎవరైనా రాయొచ్చు, ఎనీబడి, ఎవరికైనా రాస్తే వారికి. ఎందుకంటే ప్రోత్సాహం మీకు అందరికీ. ఇప్పుడు అన్నట్లుగా వాక్యంలో మనం ఎంతగా, ఇప్పుడు దానివల్ల ఆయనకి 100 ప్రశ్నలకు జవాబులు వస్తాయి. 100 ప్రశ్నలు నేర్చుకున్నట్లయితుంది. ఒకవేళ దేవుని కృపను బట్టి అన్నీ రాస్తే ఏమొస్తుంది? 5,000 రూపాయలు క్యాష్. మర్చిపోయిన ఈ పాప ఉంది, ఈమె కూడా రాయొచ్చు, కొత్తగా పెళ్ళయింది. ఇంకా ఎవరో రాయొచ్చు, అందరు రాయొచ్చు. విన్నీ రాయొచ్చు,
ఆ బాబు 10th క్లాస్ పాస్ అలా రాయొచ్చు, ఇదంతా రాయొచ్చు. మీరు కానీ అనుకుంటే దయచేసి మీరు మీ ఫోన్ నంబరు మీరు మాకు ఫోన్పే చేస్తే ఒక 100 రూపాయలు ఫోన్పే చేస్తే మీ పేర్లు మేము రిజిస్టర్ చేసుకుంటాము. రిజిస్టర్ చేసుకొని ఆ దినము 16వ తేదీ సాయంకాలం మీకు పంపిస్తాం. ఒక 50 నిమిషాల్లో మీరు క్వశ్చన్ పేపర్ పూర్తి చేయొచ్చు. ఏమ్మా, ఎవరు సిద్ధపడతారో వాళ్ళు మళ్ళీ తర్వాత నాకు చెప్పండి, మీ పేర్లు రాసుకుంటాము, మీకు ఆ విధంగా చేస్తాం. సరే, ఇప్పుడు లేచి మనం పాట పాడుకుంటూ కానుకలు అర్పిస్తాం. ఇప్పటికి ఎవరు ఒక 3 ఇచ్చినారు అంతే. ఇప్పుడు 3 ఇచ్చినారు. ఒకవేళ మీరు గిన తక్కువ మందే ఉన్నారు, ఈ ఛాన్స్ వస్తే మీరు గెలుస్తారు. 616 పాడుకుంటూ మనం కానుకలు అర్పిస్తాం. ఏయ్ పిల్లలు, ఏయ్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పార్వత శిఖర రేణుల వల్లనే నిశ్చలమై నాదే. పార్వత శిఖర రేణుల వల్లనే నిశ్చలమై నాదే. మలినా వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో. మలినా వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పార్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనాది. పార్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనాది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో. కనుగోనేను పరమాశించెన్ కను పాపవలే కాచెన్. కనుగోనేను పరమాశించెన్ కను పాపవలే కాచెన్. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పార్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనావి. శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనావి. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు. యెహోవా వచనములు రక్షణ వివరములు. శిఖర
పొందుము శిఖరాశ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము రక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపును పార్వత శిఖర శ్రేణులవలెనే నీచలమైన అవి పార్వత శిఖర శ్రేణులవలెనే నీచలమైనవి. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ దిన పరిచర్లో మీ నామయపరచబడినందుకే వందనాలు. నీ ప్రజలను తీసుకొచ్చారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వారి హృదయములో ఉండి ఒకరినొకరు ప్రేమించుకొని యథార్థమైనటువంటి జీవితము జీవించి నీ మహిమ కొరకై జీవించినట్లుగా చేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి పంపండి. వారిని ఇంటిని ప్రేమించి తెచ్చిన ఈవులు, దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, ధాన్యము ఏ రూపంలో నిన్ను గణపరిచారో ఆ కుటుంబాలు ఆశీర్వదించి వారికి తగిన ప్రతిఫలం దయచేయండి. ఈ బైబిల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఆ దినం కొరకై ప్రజలను ప్రోత్సాహపరిచి అందరూ కూడా పాల్గొనడానికి సాయం చేయండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరందరూ లేస్తే మీకు భోజనాలు ఏర్పాటు చేస్తారు.